పెద్ద శంకరంపేట మండలం వీరోజుపల్లి గ్రామంలో సర్పంచ్ బాదనపల్లి రుకుంబాయ్ రవీందర్ మరియు వార్డు మెంబర్లకు ఘన సన్మానం చేయడం జరిగింది. ఉప సర్పంచ్ లక్ష్మీ సాయిలు, వార్డు మెంబర్లు సంగమేష్, లక్ష్మీ సాయిలు, స్వప్న, ప్రభాకర్, లక్ష్మి, అనుషమ్మ, వెంకటేశం, మణిగి, దీప్లా, నర్సింలు, ప్రభాకర్ గౌడ్, భూమయ్య, కృష్ణ గారులకు పదవీకాలం ముయ్యడంతో వారికి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మంచిగా వస్తుంది. వెంకటిల్లది ఫోటో ఈ మెంబర్లు అందరూ ఫోటో నా యొక్క నమస్కారం. గ్రామ సెక్రటరీ గారు మరియు మనము 5 సంవత్సరాల నుండి పంచాయతీ 5 సంవత్సరాల నుండి ఎన్నో రకాల పనులు చేసినాం. సీసీ రోడ్లు, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్లు మరియు ఎన్నో సైడ్ డ్రైన్స్ చాలా రకాల పనులు చేసి మనం అభివృద్ధి కార్యక్రమంలో నడిపించినాము. అభివృద్ధి వాటర్ ఒక 5 సంవత్సరాలు మనకు చాలా అంటే చాలా మంచిగా మనకు ఎమ్మెల్యేగా మనం చాలా మంచిగా అభివృద్ధి పథకంలో నడిపించినాము. మరియు ఇంకా కొన్ని పనులు ఆగిపోయినాయి, ఇంకా కొన్ని నిలిచిపోయిన పనులు కూడా మనకు చాలా ఉన్నాయి. అవి కూడా మంచిగా జరగాలంటే కోరుకుంటున్నాను. మరియు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పాలన ఉంది. ఈ రోజుతో నిన్నటితో మాకు ఇప్పటి వరకు సర్పంచులు, వార్డు సభ్యులు అందరిది ఇప్పుడు మాకు 5 సంవత్సరాల కాల పరిమితి. నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే సర్పంచులు అయినాక మేమే ఉంటాము, సమస్య లేదు. కానీ కాకపోతే ఏంటంటే మాకు చెక్ పవర్లు అనేది తీసేసారు అన్నట్టుగా సర్పంచ్, వార్డు మెంబర్లు మేమే గ్రామానికి చూసుకోవాల్సింది మేమే కావాల్సింది. స్పెషల్ ఆఫీసర్ ఇంకా ఇప్పుడు నియామకం. నమస్కారం. అదేవిధంగా రాజకీయం అన్నది శాశ్వతం కాదు. ఎందుకంటే మన గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్ అనేది మనం ఎన్నుకోవడం జరిగింది. ఇంతవరకు ఎంత అభివృద్ధి చేసేది మనకు మన గ్రామ ప్రజలు తెలుసు. కాబట్టి గ్రామం అభివృద్ధి చెందాలంటే పంచాయత్ సెక్రటరీ కానీ, గ్రామ సర్పంచ్ కానీ, గ్రామ ప్రజలు కానీ అందరి సహకారంతోనే గ్రామ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఇంతవరకు ఎంతవరకు అభివృద్ధి మనకి తెలిసింది కాబట్టి ప్రజలకు తెలుసు. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంతతో 10 రోజులు అయిపోతుంది సర్పంచ్ది. నెక్స్ట్ 10 రోజులు మనం అంటున్నాం, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలని సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది. ఇంతకుముందేమో నిరక్షరాస్యులు కూడా సర్పంచ్ పోటీ చేస్తున్నాయి. అట్లాంటి అవకాశం లేదు ఇప్పుడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.